నిన్న రాత్రి 10, 10:30 దర్శనమైతే అయింది. ఇంక దర్శనం చేసుకొని పోయి పడుకున్నాం. ఈరోజు పొద్దుగాల లేచి స్నానం చేసి మళ్ళొకసారి గుడి ముందలకి టెంకాయ అయితే కొట్టినాం. తర్వాత ఆకలైతుందని ఒక దోశ తిని ఇంక ఇంట్లోకి ఏమైనా కొనుక్కుందామని షాపింగ్కి అయితే పోయినాం. దేవుళ్ళ ఫోటోలు, బొనుగుల పుట్నాలు, పిల్లలాడుకోనికి కొన్ని బొమ్మలు, ఇంకా కొన్ని అవి ఇవి అయితే కొనుక్కున్నాం. అందరం అయితే బాగానే బస్తాలు బస్తాలు కొనుక్కొని వచ్చినాం. తర్వాత ఛత్రపతి శివాజీ టెంపుల్ కి అయితే పోయినాం. నేను ఫస్ట్ టైం ఇడికి రావడం, లోపల మాత్రం అంతా వేరే లెవెల్ ఉంది. ఆడ కొన్ని ఫోటోలు దిగి బయటికి వస్తే పక్కల ఇంకొకటి ఉందంటే అది కూడా చూడడానికి పోయినాం. ఇవిత్తల లోపలికి పోయినాక బ్రహ్మరాంబాదేవి, ఛత్రపతి శివాజీ ఇద్దరిది విగ్రహాలు ఉంటాయి. అబ్బాబ్బాబ్బా ఏమన్నుంటాయి అసలు. నేను సడన్ గా చూసి మొత్తం రియలే అనుకున్నా. తర్వాత బయటికి వచ్చి డీసీమ్ ఎక్కి ఇంకింటికి అయితే బయలుదేరినాం. డీసీమ్ ఎక్కి వచ్చేటప్పుడు బయటికి చూస్తుంటే అరే నీ అమ్మ ఇంతగానం నడిచినామా అని అనిపించింది. మేము నైట్ పూట నడిచినాం కాబట్టి మేము ఎంత దూరం నడిచినామో మాకు అసలు తెలియలే. ఇంకా మనోళ్ళు అందరూ డిషిమ్లా ఎక్కడోళ్ళు అక్కడ వండినరు. నాకేమో ఎక్కడ వండుకోనికి చోట్లేదు. ఇంక అప్పుడే మన లోపల ఉన్న థింకింగ్ తేజ్ అయితే బయటికి వచ్చిండు. ఎట్లుంది నా ఐడియా? చూస్తే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. కొంచెం దూరం పోయినాక రోడ్డు మీద కలింగరం పండ్లు ఇస్తున్నారంటే పోయి తెచ్చుకొని తిన్నాం. తర్వాత ఒక 6 గంటలు డీసీమ్లోనే సంసారం చేసినాక మా ఊరు అయితే వచ్చింది. బండి దిగి బ్యాగులు తీసుకొని గుడిలోకి పోయి దేవుణ్ణి మొక్కినాం. ఇంకా ఈ విధంగా అయితే మా శ్రీశైలం పాదయాత్ర సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది.